విషయమో కాదో అర్థమవుతుంది. పెళ్లి వ్యక్తిగత విషయము కాదు కాదు కాదు, నీ సొంత వ్యవహారం కాదది. నువ్వు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటే గుండెపోటు వచ్చి చచ్చిపోవడానికి తండ్రి ఉన్నాడు, సిగ్గుతో ఏడవడానికి తల్లుంది, పెళ్లి అవ్వకుండా ఏడవడానికి అక్క చెల్లెళ్ళున్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రతి క్షణం నువ్వు చేసిన ధూర్త కార్యానికి ఎంత ఏడుస్తున్నాడో ఆ తండ్రి ఏడుపులు నీకు తగలవా? నీకు స్వతంత్రులవా? ఎలా నీ సొంత వ్యవహారం అయింది? అది నీ సొంత వ్యవహారం కాదు. పెళ్లి అనేటటువంటి దాంట్లో నీ భార్య ఎవరో నిర్ణయించవలసినది తండ్రి ఒక్కడే. రామాయణం యొక్క తీర్పు, రామచంద్రమూర్తి యొక్క నడవడి, ఇది మనకు ఆదర్శం. ఎవడు కథ రచన చేసినా, ఎవడు చలనచిత్రం చూపించినా, ఎవడు టీవీలో సీరియల్ చూపించినా దీనికి కట్టుబడి చూపిస్తేనే ధర్మం నిలబడుతుంది. చేతిలో కలం ఉందని, చూసేవాడు తేరగా దొరికాడని ఇష్టం వచ్చినట్టు చూపించడం మొదలు పెడితే అది ఉగ్రవాద చర్యల కన్నా భయంకరమైన చర్య. దాని వలన ధర్మము లుప్తమైపోతుంది, యువతీ యువకులు పాడైపోతారు. శ్రీరామాయణం ధర్మానికి పట్టాభిషేకం చేస్తుంది. ఎలా పెళ్లి చేసుకోవాలో, ఎవరిని భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవాలో చూపిస్తుంది. కుశనాభోపాఖ్యానంలో ఆడపిల్లలు తండ్రిని గౌరవించారు. ఇక్కడ రామచంద్ర ప్రభు అంత గౌరవించాడు, సీతమ్మ తండ్రిని అంత గౌరవించింది, ఊర్మిళ అంత గౌరవించింది, మాండవి గౌరవించింది, శృతకీర్తి గౌరవించింది.